హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్వి ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మెంబర్స్కి వీటిని ఎలా యూస్ చేయాలో క్లియర్గా తెలియదు. అంటే హ్యావ్ని ఎప్పుడు యూస్ చేయాలి, హ్యాజ్ని ఎప్పుడు యూస్ చేయాలి, హ్యాడ్ని ఎప్పుడు యూస్ చేయాలి, చాలామంది క్లియర్గా తెలియదు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము హ్యావ్ అండ్ హ్యాజ్లను ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. మనం హ్యావ్ అండ్ హ్యాజ్లను ఒక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి యూస్ చేస్తాం. మనం వీటిని ఒక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే రీసెంట్గా జరిగింది, ఇప్పుడే జరిగింది, ఇలా రీసెంట్గా జరిగిన యాక్షన్ చెప్పడానికి యూస్ చేస్తాం. ఎప్పుడో లాంగ్ టైంలో జరిగిన యాక్షన్ చెప్పడానికి వీటిని యూస్ చేయము. అంటే నిన్న జరిగింది, మొన్న జరిగింది, లాస్ట్ ఇయర్ జరిగింది, ఇలా లాంగ్ టైంలో జరిగిన యాక్షన్ చెప్పడానికి వీటిని మనం యూస్ చేయము. ఓన్లీ రీసెంట్గా జరిగిన యాక్షన్స్ మాత్రమే తెలియడానికి యూస్ చేస్తామండి. అండ్ హ్యావ్ని మనం కేవలము ఐ, వి, యు, దేలకు మాత్రమే యూస్ చేస్తాం. మనం హ్యావ్ని కేవలం ఐ, వి, యు, దేలకు మాత్రమే యూస్ చేస్తాం. అంటే ప్లూరల్ నౌన్స్తో మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ హ్యాజ్ని మనం ఓన్లీ షీ, హీ, ఇట్లకు మాత్రమే యూజ్ చేస్తాం. హ్యాజ్ని షీ, హీ, ఇట్లకు మాత్రం యూజ్ చేస్తాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్తో మాత్రం యూజ్ చేస్తాం. హ్యావ్ని ఐ, వి, దేలతో యూజ్ చేస్తాం. హ్యాజ్ని షీ, హీ, ఇట్లతో యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడు హ్యావ్ హ్యాజ్ వచ్చినా మనకు వాటి తర్వాత వర్బ్ 3 యూజ్ చేస్తామండి. అంటే V3 ఫామ్ని యూజ్ చేస్తాము. ఓకే. అండ్ రూల్ ఏంటంటే మనం ఈ హ్యావ్ అండ్ హ్యాస్తో ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ మంత్ కానీ, వన్స్ అపాన్ ఎ టైమ్, ఇన్ 1947 ఇలాంటి కీవర్డ్స్ని మనం దీంట్లో యూజ్ చేయము. ఓకేనా? దీంట్లో యూజ్ చేయము. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి వీటికి సంబంధించి. హీ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద కంపెనీ. హీ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద కంపెనీ అంటే అతను రీసెంట్గా కంపెనీలో జాయిన్ అయ్యాడు అని. ఇలా రీసెంట్గా ఒక యాక్షన్ జరిగినప్పుడు మనం ఈ హ్యావ్ అండ్ హ్యాజ్లను యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడు కూడా మనం హ్యాజ్ని షీ, హీ, ఇట్లకు మాత్రమే యూజ్ చేయాలి. అండ్ హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు వచ్చినా మనము ఇలా వర్బ్ 3 మాత్రమే యూజ్ చేయాలండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద హౌస్. షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద హౌస్ అంటే ఆమె ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళింది అని. ఆమె ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళింది అని. సో అలా ఇప్పుడే ఒక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి మనం వీటిని యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ లంచ్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ లంచ్ అంటే నేను ఆల్రెడీ లంచ్ చేశాను అని. ఇలా ఆల్రెడీ ఒక యాక్షన్ జరిగింది అన్నప్పుడు కూడా మనం వీటిని యూజ్ చేస్తాము. ద బస్ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్. ద బస్ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్ అంటే బస్సు ఇంకా రాలేదు అని. అంటే మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా బస్సు రాలేదు అని. ఇలా ఒక యాక్షన్ జరిగింది దాని ఇంపాక్ట్ ప్రజెంట్లో ఉంటే మనం వీటిని యూజ్ చేస్తామండి. వీ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్. వీ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్ అంటే మేము ఢిల్లీ 2 సార్లు విజిట్ చేశామని. సో ఇలా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మనం వీటిని యూజ్ చేస్తాము. 2 సార్లు విజిట్ చేసాము, ఆ మూవీ చాలాసార్లు చూసాము, ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ సెవరల్ టైమ్స్, మెనీ టైమ్స్, ఇలా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కూడా వీటిని యూజ్ చేస్తామండి. షీ హ్యాస్ నెవర్ సీన్ ద తాజ్ మహల్. షీ హ్యాస్ నెవర్ సీన్ ద తాజ్ మహల్ అంటే ఆమె తాజ్ మహల్ని ఎప్పుడూ చూడలేదు అని. సో ఆమె తాజ్ మహల్ని ఎప్పుడు చూడలేని. సో ఇలా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కూడా మనం యూజ్ చేస్తామండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ద యుఎస్ఏ. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ద యుఎస్ఏ అంటే నువ్వు ఎప్పుడైనా యుఎస్ఏ వెళ్ళి వచ్చావా అని. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ద యుఎస్ఏ అంటే నువ్వు ఎప్పుడైనా యుఎస్ఏ వెళ్ళి వచ్చావా అని. సో ఇలా ఎప్పుడైనా వెళ్ళి వచ్చావా అని క్వశ్చన్ చేసినప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళి వచ్చావా అంటే ఎక్స్పీరియన్స్ అయిందా నీకు ఏమన్నా అని చెప్పినాడికి మనం వీటిని యూజ్ చేస్తాం. సో క్లియర్గా అర్థమైందండి. హ్యావ్ హ్యాజ్లను మనము రీసెంట్గా జరిగిన యాక్షన్స్, ఇప్పుడిప్పుడే జరిగిన యాక్షన్స్, ఆల్రెడీ జరిగిన యాక్షన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తెలియడానికి ఇలా మనం వాటిని యూజ్ చేస్తామండి. అండ్ వీటితో ఎప్పుడు కూడా ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఈటెన్ ఎస్టర్డే. ఐ హ్యావ్ ఈటెన్ ఎస్టర్డే. సో అనకూడదు. ఎస్టర్డే వచ్చినప్పుడు మనకు ఈ హ్యావ్ని హ్యాస్ని యూజ్ చేయకూడదు. అప్పుడు ఏమనాలంటే ఐ ఏట్ ఎస్టర్డే అనాలి. ఓకేనండి. సో క్లియర్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనము హ్యాడ్ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. మనం హ్యాడ్ని కూడా ఒక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. మనం హ్యాడ్ని ఒక యాక్షన్ జరిగింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. సార్ మరి హ్యావ్ హ్యాజ్ అన్నా జరిగింది అంటున్నారు, మరి హ్యాడ్ అన్నా జరిగింది అంటున్నారు కదా అంటే హ్యావ్ హ్యాజ్ని మనం ఓన్లీ రీసెంట్గా జరిగిన యాక్షన్ చెప్పడానికి యూజ్ చేస్తాం. హ్యాడ్ని వచ్చేసి ఒక యాక్షన్ జరగకముందు ఇంకో యాక్షన్ జరిగింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. మనం హ్యాడ్ని ఒక యాక్షన్ జరగకముందు ఇంకో యాక్షన్ జరిగింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం.
ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ ఐ అరైవ్డ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ ఐ అరైవ్డ్ అంటే నేను వచ్చే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది అని. నేను వచ్చే ముందే ట్రైన్ వెళ్ళిపోయిందని. ఇలా ఒక యాక్షన్ జరగకముందు ఇంకో యాక్షన్ జరిగిందని చెప్పడానికి మనము హ్యాడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 2 యాక్షన్స్ జరిగాయి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ ఒక యాక్షన్, అండ్ ఐ అరైవ్డ్ అనేది ఒక యాక్షన్. ఇలా 2 యాక్షన్ జరిగాయి. ఫస్ట్ యాక్షన్ ఏంటి ఇందులో? ట్రైన్ వెళ్ళిపోవడం. సో ఫస్ట్ యాక్షన్ని మనం ఇలా హ్యాడ్తో యూజ్ చేస్తాం. హ్యాడ్ ప్లస్ V3. అండ్ హ్యాడ్ ఎప్పుడు వచ్చినా మనకు నెక్స్ట్ వచ్చేది వర్బ్ 3 వస్తుందండి. అండ్ ఇందులో కూడా V3 ఫామ్ యూజ్ చేయాలి. సో ఇలా. సో ఫస్ట్ యాక్షన్ని మనం ఇలా హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. సెకండ్ యాక్షన్ని మనం ఇలా సబ్జెక్ట్ ప్లస్ V2 యూజ్ చేస్తాం. అంటే దీన్ని సింపుల్ పాస్ట్ అంటారు. హ్యాడ్ వచ్చిందని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. నేను టెన్సెస్ క్లాస్లో మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ హ్యాడ్ గాన్ టు బెడ్ బిఫోర్ ద మూవీ స్టార్టెడ్. హీ హ్యాడ్ గాన్ టు బెడ్ బిఫోర్ ద మూవీ స్టార్టెడ్ అంటే మూవీ స్టార్ట్ అయ్యే ముందే అతను నిద్రపోయాడు అని. మూవీ స్టార్ట్ అయ్యే ముందే అతను నిద్రపోయాడు అని. సో ఇక్కడ మనకు 2 యాక్షన్ జరిగాయి. అతను నిద్రపోయాడు ఒకటి, మూవీ స్టార్ట్ అయింది ఒకటి. ఫస్ట్ యాక్షన్ ఏంటి ఇందులో? అతను నిద్రపోయాడు మూవీ స్టార్ట్ అయ్యే ముందు. సో ఈ ఫస్ట్ యాక్షన్ని మనము ఇలా హ్యాడ్ ప్లస్ V3తో యూజ్ చేస్తాం ఇలాంటి. సో ఏదైనా 2 యాక్షన్ జరిగినప్పుడు మనం ఫస్ట్ యాక్షన్ని హ్యాడ్తో యూజ్ చేస్తాం. సెకండ్ యాక్షన్ని ఇలా సింపుల్ పాస్తో యూజ్ చేస్తాం. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2తో యూజ్ చేస్తామండి. అవి టెన్సెస్లో చెప్తాను, డోంట్ వరీ. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వీ గాట్ దేర్. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వీ గాట్ దేర్ అంటే మేము వెళ్ళేసరికల్లా వారు తినేశారు అని. వాళ్ళు తినేశారని. సో ఇక్కడ మనం 2 యాక్షన్ జరిగాయి. ఏంటి? వాడు తినేశారు, మేము అక్కడికి వెళ్ళాము. ఇందులో ఫస్ట్ యాక్షన్ ఏంటి? వారు తినేయడము. కాబట్టి అది ఫస్ట్ యాక్షన్ మనం ఎందులో చెప్పాలి? ఇలా హ్యాడ్ ప్లస్ V3తో చెప్పాలి. క్లియర్ అండి? హ్యాడ్ని మనం ఒక యాక్షన్ జరగకముందు ఇంకో యాక్షన్ జరిగిందని చెప్పడానికి యూస్ చేస్తాము. ఓకేనా? ఐ హావ్ ఈటెన్ అంటే నేను తిన్నాను వస్తుంది. ఐ హ్యాడ్ ఈటెన్ అన్నా నేను తిన్నాను వస్తుంది. ఐ హావ్ ఈటెన్ అంటే ఏంటి? ఇప్పుడే తిన్నాను అని వస్తుంది. ఐ హ్యాడ్ ఈటెన్ అంటే ఇంకో యాక్షన్కి ముందు ఈ యాక్షన్ జరిగిందని చెప్పడానికి యూజ్ చేస్తాను. ఇది మేజర్ డిఫరెన్స్ అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు యూజ్ హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటారు. వీటిని పొజిటివ్ వర్బ్స్ కూడా అంటాము. నాకు కార్ ఉంది అంటే ఐ హ్యావ్ ఏ కార్, ప్రజెంట్ ఉంది అనమాట. నాకు కార్ ఉండేను అంటే ఐ హ్యాడ్ ఏ కార్ అనాలి. సో వీటిని పొజిటివ్ వర్బ్స్కి కూడా యూజ్ చేస్తాం. అంటే ఐ హ్యావ్ ఏ బుక్, నాకు బుక్ ఉంది. ఐ హ్యాడ్ ఏ బుక్ అంటే నాకు బుక్ ఉండే. అప్పుడు అక్కడ వాటిని పొజిటివ్ వర్బ్స్ అని అంటాం. వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అండ్ ఇవి ఎప్పుడు వచ్చినా వర్బ్ 3 వస్తుంది. ఓకేనా? అండ్ okay, I hope you understood the concept. If you understood the concept, please subscribe to my channel and share it with your friends. And don't forget to click on the bell icon to get the notifications, and don't forget to click on the like button. Thank you. See you with another grammar lesson.